పైల్స్‌లో అందరూ అనుకుంటారు ఏంటంటే, పైల్స్ అంటే వేడి పదార్థాలు తింటేనే పైల్స్ వస్తాయని అనుకుంటారు. కాదండి, వాతం వల్ల కూడా వస్తాయని. చాలామందికి వాతం వల్ల వచ్చి పైల్సే ఎక్కువ. చాలామంది వాళ్ళు ఏమంటారంటే వచ్చిన తర్వాత, సార్ మాకు చికెన్ తింటే ఎక్కువైపోతుంది అంటారు. వాళ్ళకి వేడి వల్ల వచ్చినాయి అమ్మ, పిత్తం వల్ల వచ్చిన పైల్స్ అయ్యి. కొంతమంది అబ్జర్వ్ చేయకుండా అందరూ ఏం చేస్తారంటే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఇలాంటి చాలా చేసి బీరకాయ ఎక్కువ తినేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంది. తినకూడదు అవి, తినకూడదు అవి వాతం వల్ల వచ్చినాయి అయితే. నేను అడుగుతాను వచ్చినప్పుడు, ఏమంటే మీకు ఆనపకాయ తింటే పెరుగుతుందా, ఎక్కువ అవుతుందా, లేకపోతే ఏం తింటున్నారు అంటే మేము చలవ చేస్తుంది మంచిదని అయ్యే తినేస్తున్నాం అని అంటారు. మరి అవి తింటే మొదలు పెట్టాక పెరిగిందా లేదా అంటే పెరిగిందండి, నొప్పి పెరిగిందా అంటే పెరిగింది. మరి ఎందుకు తింటున్నారు అంటే దానివల్ల అనుకోవట్లేదు. అలాగా మన శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి. అలాగే ఈ ఫిస్టులా అనేది పైల్స్ అసలు సంబంధం లేదండి. ఫిస్టులా అనేది ఏమవుతుందంటే మీ యానస్ నుంచి ఒక 3-4 ఇంచెస్ డయామీటర్లో ఒక డెడ్ నర్వ్ ఉంటుందండి పుట్టినప్పుడే. అది ఒక కాజ్ అనమాట. అలా కాకుండా తర్వాత ఒక నరం డెడ్ అయిపోవడం వల్ల కూడా రావచ్చమ్మా.